మొన్నటి ఓట్లల్లా కూటమి గెలిచిందా? సర్కార్లకు వచ్చి చంద్రబాబు సారు సీఎం అయిందా? ఇక అప్పుడు మొదలైన పగలు ప్రతీకారాలు అరాచకాలు. టీడీపీ కార్యకర్తలు, చిన్నా చితక లీడర్లు, వైసీపీ కార్యకర్తల మీద ఎట్లా దాడులు చేసిండ్రో చూసినాం కదా. అయితే అవన్నీ రాజకీయంగా ఉన్న లొల్లులు అనుకోవచ్చు. కానీ గీడో షెట్ ఏం చేసిందండి? షెట్ల మీద కూడా వీళ్లకు పగలు ప్రతీకారాలు ఉంటాయా? ఏపీలా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతున్నదని అందరు అంటున్న వేళ యాప చెట్టును కూడా ఇడిచిపెట్టలేదు టీడీపీ లీడర్లు. అది కూడా 100 ఏండ్ల వయసు కలిగిన యాప చెట్టు. మరి దీని పేరు కూడా రెడ్ బుక్ లా రాసుకున్నారో ఏం పాడైందో గాని ఆకాశానికి పందిరేసినట్టున్న పచ్చని చెట్టును ఇట్లా ముక్కలు ముక్కలుగా ఏడి కాడికి కోసి పారేసిండ్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెంటర్లా దశాబ్ద కాలం నుంచి ఉన్నది ఈ చెట్టు. బస్టాప్ కూడా ఈ చెట్టు కిందనే ఉండుతోని ప్రయాణికులు చల్లగా నీడకుండేటోళ్ళట. అయితే ఈ చెట్టు ఉంటేనట అన్నా క్యాంటీన్ కనపడతలేదట. అందుకే అన్నా క్యాంటీన్ కు అడ్డంగా ఉన్నదని చెప్పి ఈ 100 ఏండ్ల యాప చెట్టును కొట్టేసిండ్రు. ఇక ఏమనాలే చెప్పుండ్రి వీళ్ళ పబ్లిసిటీ పిచ్చిని. అరే అన్నా క్యాంటీన్ కనపడకపోతే ఈడ కాకపోతే ఇంకొక ఆడ పెట్టుకోవచ్చు, కానీ అదే ఈ 100 ఏండ్ల చెట్టును నరికినంత టైంలో పెంచుతారా? కొంచెం అన్న ఉండాలి. ఇప్పటికే దీని మీద ప్రకృతి ప్రేమికులు కోపం చేస్తున్నారు. మరి దీని మీద చంద్రబాబే గాని పవన్ కళ్యాణ్ సారే గాని ఏమన్నా మాట్లాడుతారో, లేదంటే కొట్టేస్తే కొట్టేని షెట్టేనాయే అని సప్పుడు చేయకనే ఉంటారో చూడాలే.